నమస్తే. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో మాట్లాడడానికి తుల ఉమ్మ గారు ఉన్నారు. ఒకసారి నమస్తే అక్క. నమస్తే. ఏమంటారు, ఈ ఫ్యాక్టరీ విషయంలో విపరీతమైన కాలుష్యం ఉంది. అక్కడ ఏదైనా పంట పండించినా అసలు పంటలకు ఇబ్బంది అవుతుంది, పంట పండినా కూడా తినే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మీరేమంటారు? అంతే వాస్తవం కదా. ఒక కంపెనీ వచ్చిందంటే దానివల్ల చాలా కాలుష్యం అనేది వస్తుంది, పొల్యూషన్ అనేది కలుషితం అయిపోతుంది. దాంతో నీళ్ళ సమస్య వస్తుంది, గాలి సమస్య, పంటల సమస్య, తిన్న తర్వాత క్యాన్సరు, టీబీ, అనేక రకమైన దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వచ్చేటువంటి ప్రమాదం అనేది ఉంది. ఆ కంపెనీ పెట్టేటప్పుడే అసలు అది ప్రజలకు ఎంత నష్టం చేస్తుంది ఏంది అనేది గుర్తెరిగి అక్కడ గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆ కంపెనీ అనేది పెట్టాలి. ఆ పెట్టేటప్పుడు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ పర్మిషన్ అనేది చాలా కంపల్సరీ. మరి ఆ పర్మిషన్ ఒక ఊర్లో పెట్టుకోవడానికి వాళ్ళు ఎట్లా అనుమతి ఇచ్చిరో నాకు తెలియదు, కానీ అది దారుణమైనటువంటి పరిస్థితి. అది పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు అంటే రూలుకు భిన్నంగా ప్రజలకు నష్టం చేసే పద్ధతిలో ఇవాళ అనుమతి ఇచ్చినారు కాబట్టి వాళ్ళు బాధ్యులుగా మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తీర్మానము అవన్నీ కూడా ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి. ఆ ఊరికే కాదు, మేము జాగా తీసుకుంటామని చెప్పేసి తర్వాత ఫ్యాక్టరీ పెట్టారని ఊరు చెప్తా ఉన్నారు అంటున్నారు. అంటే అదొక రకమైన మోసం కదా. అంటే వాళ్ళు మోసం చేసి అక్రమంగా అక్కడ ఫ్యాక్టరీ పెట్టిండ్రు కాబట్టి ఆ ఫ్యాక్టరీని ఇప్పటికైనా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, తక్షణమే ఆ కంపెనీని తీసే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎందుకంటే ప్రజలకు ప్రాణాలు ఇప్పటికే 2 మహిళలు కూడా చనిపోయినరని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ రోగాల బారిన పడ్డారు. చాలా ఒక గ్రామానికే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా, అన్ని గ్రామాలకు కూడా ఇవాళ అది హాని చేసేటువంటి కంపెనీ ఫ్యాక్టరీ. కాబట్టి ఆ ఫ్యాక్టరీని తక్షణమే ఎత్తివేయాలని, ఎందుకంటే తొలి వెలుగు రఘు కూడా చాలా క్లియర్గా దానివల్ల వచ్చేటువంటి నష్టాలు, అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్నటువంటి అనేక సమస్యల్ని వెలుగెత్తి చాటి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఆలోచించి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రభుత్వంగా రేపు చెప్పుకోవాలని అంటే ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీని తీసివేయడం కోసం ఆ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ గ్రామస్తులు అట్లాగే చుట్టుపక్కల అది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రజలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తక్షణమే దాన్ని గుర్తించి ఆ నష్టం దానివల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని గుర్తెరిగి తక్షణమే ఆ ఫ్యాక్టరీని తీసివేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అక్కడ ఉన్న ఎమ్మెల్యే అక్కడ పోయిండు, పరిశీలించిండు, తర్వాత ఈ గత ప్రభుత్వంలో ఇచ్చిర్రు, మాకు సంబంధం లేదన్న మాట చెప్తా ఉండు. మీరేమంటారు? అది దాటవేయడానికే తప్ప ఇప్పుడు గత ప్రభుత్వం ఇయ్యది కదా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అడ్డదారులు ఇవాళ రేపు అవినీతి అనేది ఇవాళ పెట్టరేగిపోతున్నది. ఎవడో డబ్బులు తీసుకొని ఎవడో పర్మిషన్ ఇచ్చినప్పుడు అది నష్టం చేస్తుంది అన్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి వచ్చినప్పుడు నువ్వు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడి దాన్ని పరిష్కారం చేసేదిగా ఉండాలి. కానీ గతంలో జరిగింది కాబట్టి గతం వాళ్ళ మీద నెట్టేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఖచ్చితంగా ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా ఖచ్చితంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నువ్వు ఎదిరించాలి. దాన్ని తక్షణమే తీసేసే విధంగా చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పైన ఉంటుంది.